హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరూ సూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఇవాళ అయితే లిల్లీస్ వచ్చాయని చెప్పాను కదండి, మొన్న మొగ్గలుగా ఉన్నాయి. ఇవాళ అయితే ఒకటి విచ్చుకుంది, చాలా బాగుంది. వైట్ కలర్లో ఉన్నాయండి. నా దగ్గర యాక్చువల్గా పింక్ కూడా ఉండాలి, బట్ ప్రస్తుతానికైతే పింక్ కలర్ ఫ్లవర్స్ కనిపించట్లేదు, ఓన్లీ వైటే కనిపిస్తూ ఉన్నాయి. పింక్ ఉంటాయి, తర్వాత ఎల్లో కూడా ఉంటాయండి. మా ఇంట్లో చిన్నప్పుడైతే మొత్తం గ్రాస్ ఉండేదన్నమాట. చాలా పెద్ద గార్డెనే ఉండేది, గ్రాస్ ఉండేది. ఒక పక్క అంతా కూడా ఇలా లిల్లీస్ వేశారనమాట అమ్మ వాళ్ళైతే. సో బాగా ఉండేవన్నమాట, బ్యూటిఫుల్గా అనిపించేవి. బట్ అప్పుడు అంత ఎక్కువ నోటీస్ చేయలేదు అని అనిపించింది. ఇప్పుడు వాటి వాల్యూ తెలుస్తూ ఉందన్నమాట. మంచి మంచి కలర్స్ అయితే నాకు దొరకట్లేదండి, ఓన్లీ వైట్ ఒక్కటే దొరికింది. అవి వేసాను విత్తనాలు, మిగతావి కూడా వేసాను అనుకుంటూ ఉన్నాను, కానీ మరి ఏంటో నాకైతే గుర్తు రావట్లేదు. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇది షో మొక్క అనుకోనేరు, అసలు ఇది పిచ్చి మొక్క అండి. ఎంత బాగా వచ్చిందంటే, పిచ్చి మొక్క బాగా వచ్చిందా అని ఏంటి అనుకుంటున్నారా? నిజంగా అంత బ్యూటిఫుల్గా ఉంది. మొత్తం ఇలా తీగల్లాగా చిన్న చిన్న తీగలండి, ఇలా కిందకి వేలాడిందనమాట. అది చూడ్డానికి ఎంత బాగుందో. అందుకే మా వారైతే తీయలేదంట, అలాగే ఉంచాను. చూడ్డానికి కూడా చాలా బాగుంది, నువ్వు కూడా తీయద్దు అని చెప్పారు. సో నేను కూడా అలాగే ఉంచేశాను. ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదండి, ఇవి మల్బరీ అన్నమాట. మల్బరీ ఫ్రూట్స్ వస్తాయి. ఈ మొక్క నేను కోంపల్లిలో తెచ్చుకున్నానండి. అక్కడ ఒక ఫేమస్ నర్సరీ ఉంది, అందులో తెచ్చుకున్నాను. మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్తే కనుక తప్పకుండా మీకు చెప్తాను డీటెయిల్గా అక్కడ ఏ మొక్కలు ఉన్నాయనేది కూడా చూపిస్తానులేండి. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ వర్షాలు వస్తూ ఉన్నాయి, మొక్కలు నాటుకోవడానికి కరెక్ట్ టైం అనమాట. సో నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో చూపిస్తాను. నేను వెళ్తే కనుక తప్పకుండా వీడియో అనేది పోస్ట్ చేస్తానండి. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, ఇవి మందారం, తెల్ల మందారము. అందులో ఇవి నాటు రకం అండి, అందుకని రోజుకి చాలా మొగ్గలు విచ్చుకుంటాయి, పూలు అవుతూ ఉంటాయి. ఏదైనా సరే మనము హైబ్రిడ్ మొక్కలు తీసుకుంటే తక్కువ మొగ్గలు వస్తాయి, తక్కువ పువ్వులు వస్తాయండి. అలా కాకుండా నాటు రకం తీసుకుంటే మనకి దేవుడికి కావాల్సిన పువ్వులు ఎక్కువగా వస్తాయన్నమాట. ఆ తర్వాత కొన్ని లిల్లీ ఫ్యామిలీకి సంబంధించిన మొక్కలు కూడా బాగా గ్రోత్ అయితే ఉంది. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, నందివర్ధనం చెట్టు అండి. మొగ్గలు కూడా చాలా ఎక్కువ వచ్చాయి, అందుకని చూపిస్తూ ఉన్నాను. మొక్కలన్నీ బాగున్నాయి కానీ బట్ ప్రాపర్గా లేవండి. అక్కడక్కడ ఎండుటాకులు, తీగలు ఎక్కడంటే అక్కడ అల్లుకుపోయాయి. శంకు పూల చెట్లవి అయితే ఇంకా ఎక్కడంటే అక్కడ అల్లుకున్నాయి అన్నమాట వాటి తీగలు. సో అవన్నీ కూడా సరిచేయాలి. పని అయితే బోల్డ్ అంత ఉందండి గార్డెన్లో. ఇంకా చూసుకోవాలి, కంప్లీట్గా అన్ని సెట్ చేయాలంటే ఒక 2 hours పైనే పట్టేట్టుంది టైము. బట్ ఇప్పుడైతే నాకు టైం కుదరట్లేదు, ఓపిక కూడా రావట్లేదు, అందుకనేసి అలాగే వదిలేశాను. బట్ నెమ్మదిగా ఇది కూడా కంప్లీట్ చేయాలండి, నీట్గా చేసుకోవాలి గార్డెన్ని. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇది స్ట్రైట్గా పెరిగిందండి, తీగ మొక్క కాదు. ఫస్ట్ నేను టక్కుమని చూసి ఏమనుకున్నానంటే ఏదైనా దోస పాదేమో అనుకున్నాను, కానీ ఇది పాదు కాదు, ఓన్లీ మొక్క అనమాట. ఇలా పొడుగ్గా పెరిగిపోయిందండి. ఆకులు చూడడానికి మాత్రము దోసకాయ మొక్క ఆకుల్లాగా ఉన్నాయి, బట్ ఈ మొక్క పేరు నాకు తెలియట్లేదు. మీకు ఎవరికైనా తెలిస్తే తప్పకుండా చెప్పండి. అందుకని అది తీయట్లేదు అనమాట, పెద్ద మొక్కలాగా అయిపోతూ ఉంది. కానీ ఏదైనా మంచి మొక్కేమో అని అలాగే ఉంచాను. మీరు కమెంట్ చేయండి ప్లీజ్, ఎవరికైనా తెలిసినట్టయితే. ఇప్పుడు చూపిస్తూ ఉంది అయితే కాటన్ ప్లాంట్ అండి. నేను ఇంతకుముందు వీడియోస్లో అడిగితే కొందరు నాకు కమెంట్ సెక్షన్లో కాటన్ మొక్క, పత్తి చెట్టు అని చెప్పారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మంచిగా మీరు నేను అడిగిన దానికి నాకైతే ఆన్సర్ దొరికిందండి, నిజంగా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆ తర్వాత ఇప్పుడు బాబుకి ఇవాళ అయితే లంచ్కి పాస్తా చేశానండి, వైట్ సాస్ పాస్తా చేశాను. వెజిటబుల్స్ యాజ్ యూజువల్గా పెడుతూ ఉంటాను, ఫ్రూట్స్ కూడా పెడతానండి. మ్యాంగో పెట్టాను ఇవాళ అయితే. వెజిటబుల్స్ అయితే ఎప్పుడు దోసకాయ, క్యారెట్ పెడతాను, మజ్జిగ కూడా పెట్టాను. లంచ్ బాక్స్ ఇలా సింపుల్గా ప్రిపేర్ చేశానండి ఇవాళ. మా బాబు చాలా రోజుల నుంచి అడుగుతూ ఉన్నాడు పాస్తా పెట్టు అనేసి. ఒక స్కూల్ స్టార్ట్ అయ్యి 1 week అయిపోతూ ఉంది, అందుకనేసి ఇంకా పాస్తా ఇవాళ అయితే ప్రిపేర్ చేసి పెట్టాను. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ కోసం అయితే పెసరట్టు చేశానండి. మా బాబుకి పెసరట్టు చాలా ఇష్టం, నాకు కూడా ఇష్టం అనమాట. పెసరట్టు పర్ఫెక్ట్గా రావాలంటే పెసలు నైటే నానేసుకోవాలి. మార్నింగ్ గ్రైండ్ చేసేటప్పుడు 1 tablespoon బియ్యం పిండి వేసుకుంటే సరిపోతుందండి. బియ్యం నానేసుకోవాల్సిన అవసరం అయితే లేదు, జస్ట్ బియ్యం పిండి యాడ్ చేసుకున్నా కూడా సూపర్గా వస్తాయి. నేను ప్రతిసారి కూడా అలాగే ప్రిపేర్ చేస్తాను, అందుకని చెప్తున్నాను. ఇంకా ఇవాళ అయితే సంత ఉందన్నమాట మా ఇంటి దగ్గర. మా వారు వెజిటబుల్స్ తెచ్చారు, అందులో సొరకాయ అయితే ఫ్రిడ్జ్లో నుంచి తీసానండి. మిగతావన్నీ కూడా ఇంకా హెల్పర్ని పెట్టుకున్నానని చెప్పాను కదా, వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి ఇస్తుందన్నమాట తనే. ఈవినింగ్ వచ్చే టైం అయింది, అందుకనేసి అన్నీ రెడీ చేసి పెట్టాను. ఆ తర్వాత ఇంకా మా వారు కిరాణా షాప్కి అలాగే సంతకు వెళ్తూ కిరాణా షాప్ కూడా వెళ్తానన్నారు.
కొన్ని అయితే బిగ్ బాస్కెట్లో తెప్పించుకున్నానండి, బట్ ఎప్పుడు మర్చిపోతూ ఉంటాను. కొన్ని మాత్రం సరుకులు ఎందుకో గుర్తు రావు నాకు. ఎంత ఆలోచించి బుక్లో నోట్ చేస్తున్నా కూడా ఖచ్చితంగా ఒకటో రెండో మర్చిపోతూ ఉంటాను. ఇవాళ అయితే ఇంకా పెసలు తెప్పించుకున్నాను, రాగులు కూడా తెప్పించానండి. దోశ బ్యాటర్ వేయాలనుకుంటూ ఉన్నాను. దోసపిండి కోసం రాగులు తెప్పించాను. ఆ తర్వాత కందిపప్పు తెప్పించుకున్నాను, బెన్సీ రవ్వ అండి, ఉప్మా రవ్వ, గోధుమ రవ్వ తెప్పించుకున్నాను, అటుకులు తెప్పించుకున్నాను. అటుకులు అయితే లావు అటుకులు తెప్పించుకున్నాను. దోశ పిండి రుబ్బేటప్పుడు కొన్ని అటుకులు వేస్తానన్నమాట. అలా వేస్తే ఏంటంటే మనకి దోశలు కొంచెం క్రిస్పీగా టేస్టీగా వస్తాయండి, అందుకనేసి తెప్పించుకున్నాను. ఇలా సరుకులన్నీ తెప్పించాక సర్దుకోవాలి. ఇవి తెప్పించడమే కాదు కదా, మళ్ళీ వీటన్నిటిని ప్రాపర్గా ఏ ప్లేసుల్లో ఏ కంటైనర్స్లో వాటిని వేసి మళ్ళీ ఎక్స్ట్రా ఉంటే వాటన్నిటిని ప్యాక్ చేసి కింద ఒక పెద్ద బాక్స్ ఉందండి, అందులో ఎక్స్ట్రాగా ఉన్న సరుకులన్నీ కూడా 8 క్లిప్స్ ఉంటాయి కదా, ఐకియాలో దొరుకుతాయి మామూలుగా, ఆ క్లిప్స్ పెట్టేసి ఆ బాక్స్లో పెడతానమాట. యూజువల్గా నేను అలాగే చేస్తాను, అందుకని చెప్తూ ఉన్నాను. ఇంకా ఇవాళ సరుకులు తెప్పించుకున్నప్పుడే నేను గోధుమలు కూడా తెప్పించుకున్నానండి. గోధుమ పిండి వేయించానమాట. ఫస్ట్ అయితే ఇప్పుడు చూపిస్తూ ఉన్నది శనగపప్పు తెప్పించాను. శనగపప్పు తెప్పించి ఇలాగ శనగపిండి కొట్టించానండి. నార్మల్గా అయితే అమ్మ ఊరు నుంచి ఎప్పుడైనా వస్తే 1 kg అలా తెచ్చిస్తారు, 1.5 kg కానీ 2 kgs కానీ తెచ్చిస్తే నేను ఫ్రీజర్లో పెట్టుకొని వాడుకునేదాన్ని. బట్ ఇంకా ఈ మధ్యకాలంలో కుదరట్లేదు. బయట శనగపిండి తెప్పించుకుంటూ ఉంటే నిజంగా టేస్ట్ ఉండట్లేదండి, బాగుండట్లేదు. బజ్జీలు వేస్తూ ఉంటే ఏదో పిండి తిన్నట్టుగానే ఉంది. అందుకనేసి శనగపప్పు తెప్పించి ఇలా పిండి కొట్టించాను. 1 kg తెప్పించాను. బోలెడంత వచ్చిందండి పిండి. ఇదంతా ఏం చేయాలో అర్థం కావట్లేదు. మామూలుగా శనగపిండి చాలా తక్కువ యూజ్ చేస్తాను నేను, బజ్జీల కోసం మాత్రమే యూజ్ చేస్తాను. ఎప్పుడైనా ఏదైనా రెసిపీ కోసము అలాగ పొటాటో కర్రీ చేసినప్పుడు సాగు చేయడానికి యూజ్ చేస్తాను, అంతేకాని ఇంకా దేనికి యూజ్ చేయను. బట్ చూడాలి, ఇది శనగపిండి హాఫ్ తీసుకొని ఫ్రీజర్లో పెట్టి మిగతా హాఫ్ బయట పెట్టుకుందామా అని అనుకుంటూ ఉన్నాను. ఇంకా గోధుమ పిండి కూడా కొట్టించానండి. గోధుమలు ఒకటే కాకుండా నేనైతే కొంచెం సజ్జలు, తర్వాత సోయా, డ్రై స్వీట్ కార్న్, తర్వాత జొన్నలు, ఇవన్నీ కొంచెం కొంచెం మిక్స్ చేస్తాను అందులో, అలాగా పిండి కొట్టిస్తానమాట. కంప్లీట్గా మనకి మంచి ప్రోటీన్ తీసుకున్నట్టు అవుతుంది అని అనుకుంటానండి నేను. కంప్లీట్ ప్లెయిన్ గోధుమలు అంటే ఇలా జొన్న పిండి సపరేట్గా నేను రొట్టెలు చేసుకోవట్లేదు, ఇలాగా సపరేట్గా చేసుకోవడానికి నాకు కుదరట్లేదు. ఇలా గోధుమల్లోనే మిక్స్ చేసేసుకున్నాను అనుకోండి, అన్నీ ఒకటేసారి తీసుకున్నట్టు అవుతుంది కదా, అందుకనేసి ఇలా ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను. చాలా ఇయర్స్ నుంచి కూడా ఇలాగే ప్రిపేర్ చేస్తూ ఉన్నానండి. ఈ మధ్య కాలంలో నేను చేసుకున్న చిన్న మార్పులు జొన్నలు కూడా యాడ్ చేసుకోవడం అన్నమాట. ఇంతకుముందు మిగతావన్నీ యాడ్ చేసేదాన్ని, కానీ ఇప్పుడు జొన్నలు కూడా యాడ్ చేసుకుంటూ ఉన్నాను. ఏవైనా కూడా 5 kgsకి 150 grams అలా యాడ్ చేసుకోవాలన్నమాట, అంతే. అంతకుమించి ఎక్కువ యాడ్ చేసుకుంటే మనకి విరిగిపోతాయి చపాతీలు. ఇప్పుడైతే బయట చల్ల గాలి వస్తూ ఉందండి. ఇవాళ ఎండగా ఉంది, బట్ ఇంట్లో మాత్రం చల్లగా ఉందన్నమాట. బయటికి వెళ్తే చాలా ఎండగా ఉంది. ఏంటో వాతావరణం అయితే చాలా డిఫరెంట్గా అనిపిస్తూ ఉంది. ఇప్పుడైతే మధ్యాహ్నం లంచ్ కోసం వంకాయ చేస్తూ ఉన్నానండి. లేతగా ఉన్న వంకాయ తెచ్చారు మా వారైతే. సో వాటిని యాజ్ ఇట్ ఈజ్ అలాగే జస్ట్ ఒక 4 pieces లాగా కట్ చేసి అందులో వంకాయలు బాగా మగ్గిన తర్వాత ఆనియన్స్ వేసాను. అవి వేగిన తర్వాత కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి, తర్వాత పసుపు, కొంచెం చిల్లుల్లిపాయ కారము, తర్వాత రెడ్ చిల్లీ పౌడరు, అలాగే కొంచెం సాల్ట్, ఫైనల్గా నువ్వుల పౌడర్ వేసుకున్నానండి. నువ్వులతో పౌడర్ చేసి పెట్టుకుంటాను ఎప్పుడు, కానీ ఒక చిన్న బాక్స్లో నువ్వులతో పౌడర్ చేసి పెట్టుకుంటాను అన్ని రెసిపీస్లో మ్యాక్సిమం అండి. కొన్ని వాటిలో బాగోదు కాబట్టి పొటాటో ఫ్రై వాటిలో వేయను, కానీ బీరకాయ, తర్వాత సొరకాయ, ఇలా వంకాయ వాటిలో మాత్రము ఖచ్చితంగా నువ్వుల పౌడర్ అయితే యాడ్ చేసుకుంటాను. మీరు కూడా ఇలా చేసి పెట్టుకోండి. మనము యూజువల్గా లేడీస్కి ఏంటంటే కాల్షియం డెఫిషియన్సీ అనేది ఏజ్ పెరిగే కొద్దీ ఖచ్చితంగా కాల్షియం అనేది బాడీకి తగ్గుతుందండి. సో అదంతా కూడా మనకి ఖచ్చితంగా నోటీస్ చేసి మనం నువ్వులు ఉండలు తినడము అలా ప్రాపర్ కేర్ తీసుకోం కదా, బిజీగా ఉండిపోతాము. మన గురించి మనం ఆలోచించడం అనేది చాలా తక్కువనే చెప్పాలి. మన అందరం ఇంట్లో ఆడవాళ్ళు చేసే పెద్ద మిస్టేక్ అదే కదా. అందుకనేసి నేనేం చేస్తూ ఉన్నానంటే ఈ మధ్య కాలంలో నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పినట్టుగానే నువ్వులు గ్రైండ్ చేసి పెట్టేసుకుంటాను. ఆ పౌడర్ని అన్నిట్లోనూ వేసుకుంటూ ఉంటానండి. అలా అయినా మనకి ఇంటేక్ డైలీ ఏదో ఒక రూపంలో నువ్వులు అనేది బాడీలోకి వెళ్తే కాల్షియము ఆ రోజుకు కావాల్సినంత అందుతుంది కదా, అందుకోసం అలా చేస్తూ ఉంటాను. మీకు కూడా ఆ చిన్న టిప్ నచ్చితే తప్పకుండా ఫాలో అవ్వండి.
ఆ తర్వాత మధ్యాహ్నము పప్పు చేస్తూ ఉన్నానండి ఇవాళ. మా బాబుకైతే పాస్తా పెట్టించాను కదా, మా కోసం ఇలా వంకాయ ఫ్రై, తర్వాత పప్పు చేస్తూ ఉన్నాను. ఇంతకుముందు వీడియోస్లో ఫ్రీక్వెంట్గా ఈ మధ్య కాలంలో పెట్టిన వీడియోస్లో నేను చెప్పాను కదండి, పప్పు కూడా ఎక్కువ ఆకుకూర వేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు దాల్ ఎంత వేస్తామో అంతకి సమానంగా అన్న పప్పు ఆకుకూర వేసుకోవాలి, లేదంటే అంతకంటే ఎక్కువ ఆకుకూర వేసుకొని పప్పు చేసుకుంటే మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ కడుపులో ఉబ్బరం కానీ అలా అవ్వదన్నమాట. అందుకని ఈ మధ్య కాలంలో నేను ఎందుకు అలా చేస్తూ ఉన్నానంటే ఎక్కువ ఆకుకూర తీసుకోవాలి అనే ఉద్దేశంతో అలా చేస్తూ ఉన్నానండి. ఇందులో ఏం లేదు, నేను ఆనియన్స్ వేసాను, ఆ తర్వాత కొంచెం పసుపు వేసాను, అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసానండి ఆకుకూరతో పాటు. తర్వాత చింతకాయల గుజ్జు వేసాను. చింతపండు వాడనని చెప్పాను కదా, చింతపండు కంటే చింతకాయ వాడడమే మంచిదన్నమాట. అందుకని చింతకాయ గుజ్జు వేసుకున్నాను. ఇలా 3 విజిల్స్ అయిన తర్వాత తిరగమాత పెట్టుకోవడమే అండి. చాలా సింపుల్, సూపర్ టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. పప్పు చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే తిరగమాత కోసము నేను నెయ్యి వాడుతూ ఉన్నానండి. మనం అందులో హోమ్ మేడ్ నెయ్యి కదా, చాలా మంచిది. ఆయిల్ కంటే కూడా ఇలాగా కొన్ని వాటిలో మాత్రం నెయ్యి కంపల్సరీ వాడుతూ ఉన్నాను. అలాగా నెయ్యి యూజ్ చేస్తూ ఉన్నానండి. ఎవ్రీ మంత్ నాకు 1 kg నెయ్యి వచ్చేస్తుంది నాకు ఈజీగా. సో అదంతా కూడా నేను ఇలా వంటల్లో వాడుకుంటాను. అలాగే బాబుకి అన్నం పెట్టేటప్పుడు అందులో కూడా కొంచెం వేస్తాను. అలా చేసుకుంటూ ఉంటానండి. ఇప్పుడైతే నేను ఇలాగ నెయ్యి వేసి కొంచెం వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర పొడి వేసాను. జీలకర్ర కాకుండా ఎలా అయినా చేసుకోవచ్చు. తర్వాత ఎండుమిరపకాయలు వేసాను, కరివేపాకు వేసానండి. ఇంగువ కూడా చాలా మంచిది. ఇంగువ అయిపోయింది, అది కూడా తెప్పించుకోవాలనుకుంటూ ఉన్నాను. ఇప్పటికే 2-3 సార్లు బిగ్ బాస్కెట్ ఆర్డర్ చేశానండి. నిజంగా ప్రతిసారి మర్చిపోతూనే ఉంటాను కొన్ని విషయాలు మాత్రం నిజంగా. అందుకే ఒక బుక్ పెట్టుకుంటాను, నోట్ చేసుకుంటాను, కానీ స్టిల్ మర్చిపోతాను. ఆ తర్వాత ఇంకా పప్పు రెడీ అయిపోయింది. పప్పులోకి నేను ఎండుమిరపకాయల పౌడర్ వేసానండి, రెడ్ చిల్లీ పౌడర్ వేసాను. కరివేపాకు యాక్చువల్గా లేవు, కరివేపాకు కాదు, పచ్చిమిర్చి లేవన్నమాట. పచ్చిమిర్చి ఉంటే ఇంకా బాగుండేది పప్పు. బట్ చాలా బాగుందండి, టేస్ట్ అయితే మొత్తానికి బాగుంది. ఇలా ప్రిపేర్ చేసుకొని మధ్యాహ్నం లంచ్ కోసం అయితే ఇలాగ వేడిగా పప్పు అప్పటికప్పుడు చేశానండి. అలాగే ఇంకా బ్రౌన్ రైస్ అంటే సింగిల్ పాలిష్ రైస్ వాడతాము, ఆ బ్రౌన్ రైస్ చేశాను. తర్వాత వంకాయ ఫ్రై, ఎగ్ వైట్ ఒకటే తీసుకుంటూ ఉన్నాము, వెజిటబుల్స్ అన్నమాట. ఇదే మా లంచ్ అండి ఇవాళ. మీకు కనుక నా రెసిపీస్ నచ్చినట్టయితే, ఎవరికైనా ఇంట్రెస్టింగ్గా ఉంది అని అనిపిస్తే తప్పకుండా కమెంట్ చేయండి. ఇంకా ఏవైనా రెసిపీస్ కావాలంటే తప్పకుండా నేను ఎలా చేస్తాను అనేది తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను. నాకు కూడా మోటివేషన్గా అనిపిస్తుంది కదా, అందుకని చెప్తూ ఉన్నానండి. ఆ తర్వాత ఇంకా మధ్యాహ్నం భోజనం అయ్యాక నిన్న కూడా అనుకున్నాను యాక్చువల్గా నువ్వులుండలు చేయాలి అనేసి. బట్ నిన్న అయితే పోస్ట్పోన్ చేసేసాను 1 డేకి. ఈరోజు చేద్దాము, రేపు చేద్దాం అనుకుంటూ ఈరోజు మళ్ళీ ఎలాగైనా చేయాలి అని డిసైడ్ అయ్యానండి. నువ్వులు నేను హిందూపూర్లో తెచ్చుకున్నానని చెప్పాను కదా, ఇవి అంటే కంప్లీట్ బ్లాక్గా ఉండవు, బ్రౌన్ కలర్లో ఉంటాయన్నమాట. మా ఊర్లో అయితే ఇవి బాగా దొరుకుతాయండి. బట్ హైదరాబాద్లో నేను ఎక్కడ అడిగినా కూడా కిరాణా షాప్లో అయితే కంప్లీట్గా బ్లాక్గా ఉన్న నువ్వులు చూపిస్తారు, లేదంటే తెల్లగా ఉన్న నువ్వులు చూపిస్తారు. ఇవైతే నాకు ఇక్కడ దొరకలేదు. అందుకనేసి నేను హిందూపూర్ నుంచి 1 kg తెచ్చుకున్నాను. బట్ ఫ్రీజర్లో పెట్టుకున్నానండి, పురుగు పట్టకుండా. ఎప్పటికప్పుడు కావాల్సినంత యూజ్ చేసుకుందాము, ఇక్కడ దొరకవు కదా, అందుకనేసి ఎక్కువగానే తెచ్చుకున్నాను. ఈ నువ్వులు ఫస్ట్ ఐరన్ ప్యాన్లో వేపుకుంటూ ఉన్నానండి. ఐరన్ ప్యాన్లో వేపడం వల్ల మనకి ఐరన్ డెఫిషియన్సీ తగ్గుతుంది, అలాగే బాగా వేగుతాయి అన్నమాట, ఒక మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. అందుకనేసి ఐరన్ ప్యాన్లోనే నేను వేపుతున్నాను. అలాగే పల్లీలు అండి, వేరుశనక్కాయలు కూడా ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్నవి, ఇంకొంచెం లైట్గా రోస్ట్ అవుతాయి అనేసి ఇందులోనే యాడ్ చేసేసాను అనమాట. ఇలాగా సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలండి కంపల్సరీ. ఐరన్ కడాయి మనకి తెలియకుండానే అంత వేడెక్కిపోతుందన్నమాట. ఏది వేసినా కూడా మనము మామూలుగా కర్రీస్ చేసినా, ఎస్పెషల్లీ ఇలాగా ఏవైనా వేపుకోవాలి అనుకున్నప్పుడు తొందరగా మాడిపోతాయి. అందుకని సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి. ఎవరైనా బిగినర్స్ ఉంటే చిన్న మిస్టేక్స్ అవ్వకూడదని చెప్తూ ఉన్నానండి, అంతకుమించి ఇంకేం లేదు. అది వేగే లోపల ఇలాగా ఇలాచీ తీసుకొని ఒలుచుకున్నాను.
అది వేగే లోపల సైమల్టేనియస్గా కొన్ని పనులు చేసుకుంటే మనకి టైం అనేది సేవ్ అవుతుంది కదా. అలాగా ఐరన్ కడాయిలో ఏదైనా పెట్టి మనం పక్కకు వెళ్ళి కూర్చున్నామంటే కంపల్సరీ మాడిపోతాయండి. ఆ విషయం నేను ఫస్ట్లో ఇనిషియల్గా వాడేటప్పుడు ఎక్స్పీరియన్స్ చేశాను. అందుకనేసి మరీ చెప్తూ ఉన్నాను. నేను కూడా ఇంక అందుకే అక్కడే నిల్చొని ఉండాలి అనే ఉద్దేశంతో సైమల్టేనియస్గా మిగతా పనులన్నీ చేసేసుకుంటూ ఉన్నానన్నమాట. ఈ మధ్యకాలంలో ఇంకా స్కూల్ బాబుకు స్టార్ట్ అయిపోయింది. సో ఇంకా మార్నింగే 5:45కి అలా మెలుకొచ్చేస్తూ ఉందండి. వంట చేయాలి కదా అనే ఉద్దేశంతో మెలుకొస్తూ ఉందన్నమాట. సో లేచి ఇంకా అన్నీ ప్రిపేర్ చేసేసి, అందులో ఇప్పుడు రీసెంట్గా యోగా క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ స్టార్ట్ అయ్యాయని చెప్పాను కదా, సౌరవ్ బోత్రా గారివి. సో ఆ క్లాసెస్ అటెండ్ అవుతూ ఉన్నాను. డైలీ ఆ క్లాస్లోనే వాళ్ళు చెప్పినట్టుగా 45 మినిట్స్ నేను కూడా యోగా చేస్తూ ఉన్నానండి. సో ఇదంతా అయ్యేసరికి నాకు 9:30 అయిపోతుందన్నమాట. 9:30 కాఫీ తాగుతూ ఉన్నాను. ఆ తర్వాత టిఫిన్ చేస్తూ ఉన్నాను. చాలా బిజీ అయ్యాననే చెప్పాలి. బట్ ఏంటంటే నాకు చాలా ఇష్టం ఇలా నేను చేసే రెసిపీస్ అయినా వంటలైనా ఏవైనా ఇంట్రెస్టింగ్గా నాకు వీడియోస్ తీసుకోవాలని ఇష్టము, మన ఛానల్లో పోస్ట్ చేయాలని చాలా ఇష్టం అండి. అందుకనేసి నాకు ఇది ఒక హాబీ లాగా అయిపోయింది. నేను ఎప్పుడైనా వీడియో షూట్ చేయలేదంటే ఆ రోజు ఏదో మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది. అందులోనూ ఇలా మాట్లాడుతూ ఉంటే నాకు హాయిగా అనిపిస్తుంది మీతో, అందుకనేసి చెప్తూ ఉన్నాను. ఇలాగా ఇంకా బిజీ అయిపోయాననే చెప్పాలండి నిజంగా. ఇప్పుడైతే ఈ నువ్వులన్నీ కూడా బాగా వేగిపోయాయి అన్నమాట. ఒక మంచి అరోమా వస్తుంది, అప్పుడైతే వేగిపోయినట్టు. సో తర్వాత చల్లార్చుకోవాలన్నమాట. ఎట్టి పరిస్థితుల్లోనూ అదే ప్యాన్లో అలాగే వదిలేయకూడదండి. తొందరగా అడుగున ఉన్నవన్నీ కూడా బ్లాక్ అయిపోతాయి. అందుకని చెప్తూ ఉన్నాను. ఎలాగో ఈ ప్యాన్ అంతా కూడా వేడిగానే ఉంది. సో అప్పుడు నేనేం చేశానంటే నిన్న ఆల్రెడీ వీడియోలో చూపించాను కదా, నిన్ననో మొన్ననో చూపించానండి. మెంతి ఆకు డ్రై చేసుకున్నాను. బట్ స్టిల్ ఏంటంటే అది కొంచెం తడిగా అనిపిస్తూ ఉన్న ఫీలింగే ఉంది నాకెందుకో. కంప్లీట్గా డ్రై అయ్యి క్రిస్ప్గా అనిపించట్లేదు. ఇలా మనం ప్రెస్ చేయగానే అంతా కూడా పొడిలాగా అయిపోవాలి అలా అనిపించలేదు. ఎందుకంటే వాతావరణం కూడా మరీ ఎండ ఎక్కువ రావట్లేదు కదా. అందుకనేసి ఏం చేశానంటే ఇలా ప్యాన్ కొంచెం వేడిగా ఉన్నప్పుడే, మరీ వేడిగా కాకుండా కొంచెం వేడిగా ఉన్నప్పుడు ఈ ఆకుకూర మెంతి ఆకు అంతా వేసేసి లైట్గా అలా మిక్స్ చేసేసానండి. ఇంకా మొత్తం కూడా కంప్లీట్గా డ్రై అయినట్టు అనిపించింది, పొడిగా అయ్యిందనమాట. సో ఈ చిన్న టిప్పు మనం ఫాలో అవ్వచ్చు. ఎప్పుడైనా ఇలాగా ఆకుకూర కరివేపాకైనా సరే మనము ఇలాగా రోస్ట్ చేసుకొని కూడా ఇమీడియట్గా వాటిని డ్రై అయిపోతాయి. మనము ఏదైనా ఎయిర్టైట్ జార్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు కరివేపాకు అయితే. బట్ మెంతి ఆకు మాత్రం ఇలా వేగిపోయింది, మన మామూలుగా ఎండలో ఆరబెట్టిన తర్వాత ఏదైనా కొంచెం తడిగా అనిపిస్తుంది అంటే ఇలా ప్యాన్లో కూడా లైట్గా ఫ్రై చేసుకోవచ్చండి. ఈ టిప్ చాలా హెల్ప్ అవుతుందని అనిపించింది నాకు. నేను ఎక్కడ చూడలేదు, నాకేంటో ఐడియా వచ్చేసింది అనమాట. నిజంగా ఇలా చేసేసుకున్నాను, నాకు హ్యాపీగా అనిపించింది. నా ఐడియాని మీతో కూడా షేర్ చేసుకుంటూ ఉన్నాను. ఈ మధ్యకాలంలో మన ఛానల్లో కంటిన్యూగా నేనైతే వీడియోస్ పెట్టలేదు కదండి. హాలిడేస్లో బాగానే గ్యాప్ తీసుకున్నాను. సో దానివల్ల ఏమో ఏంటో తెలియదు కానీ వ్యూస్ అయితే బాగా తగ్గిపోయాయి. బట్ స్టిల్ నేనైతే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తానండి ఇప్పటి నుంచి. కంపల్సరీ రోజు ఒక చిన్న టిప్ అయినా ఎవరో ఒక్కరికైనా చూసే వాళ్ళలో హెల్ప్ అయ్యేలాగా ఒక చిన్న టిప్ అయినా కంపల్సరీ వీడియోస్లో షేర్ చేసుకుంటాను. తప్పకుండా మీరైతే స్కిప్ చేయకుండా చూడండి. మీ ఎంకరేజ్మెంట్ మన ఛానల్కి ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఇప్పుడైతే ఈ మెంతి ఆకు అంతా కూడా బాగా పొడిగా అయిపోయింది. కాస్త చల్లారిన తర్వాత ఇలాగా ఈ జార్స్లో పెట్టుకున్నానండి. ఈ జార్స్ అయితే అసలు చాలా బాగా హెల్ప్ అవుతూ ఉన్నాయి నాకు. ఎప్పుడో కొనుక్కున్నాను, ఐకియా స్టార్ట్ అయినప్పుడు, ఐకియా మన హైదరాబాద్లో ఓపెన్ చేసినప్పుడు కొన్నాను. ఇప్పటికీ అలాగే జాగ్రత్తగా ఉన్నాయండి. ఇప్పుడైతే ఆ నువ్వులు అన్నీ చల్లారిన తర్వాత నువ్వులు పల్లీలు రెండు వేసాను కదా, అందులో కొంచెం ఇలాచీ కూడా వేసానండి. ఒకటేసారి గ్రైండ్ అయిపోతుంది కదా. ఇందులో నేనేం చేశానంటే సున్నుండల కోసం అమ్మ పిండి తయారు చేశారండి. పౌడర్ని నేను ఫ్రీజర్లో పెట్టుకున్నాను అనమాట. అంటే చాలా రోజులు యూజ్ చేసుకోవచ్చు అనేసి. అందులో బెల్లం కానీ ఏది కానీ యాడ్ చేయలేదు. అమ్మ ఏంటంటే నీకు ఎప్పుడైనా నీకు అవసరమైనప్పుడు బెల్లం యాడ్ చేసుకొని గ్రైండ్ చేసేసుకొని ఉండల్లాగా చేసుకో అని చెప్పారు. సో నేనేం చేస్తున్నానంటే నువ్వులు ఎక్కువగా తీసుకోవాలి అనే ఉద్దేశంతో నువ్వులు ఎక్కువ క్వాంటిటీలో వేయించుకొని దాంట్లో కొంచెం టేస్ట్ కోసం పల్లీలు కూడా యాడ్ చేశాను.
ఆ తర్వాత ఈ సున్నుండల పిండి ఉంటుంది కదా, ఆ పౌడర్ని యాడ్ చేసి అన్నీ కలిపి మిక్స్ చేసుకున్నానండి. అమ్మ అయితే జొన్నలు, సజ్జలు, బోల్డెన్ ఇంగ్రీడియంట్స్, రాగులు ఇవన్నీ వేసి సున్నుండల కోసము పౌడర్ అయితే రెడీ చేశారు. సో మనము ఇప్పుడు చేసుకునేది అన్నీ కలిపి ఉంటాయి ఇందులో. మోస్ట్ హెల్తీ రెసిపీ అని చెప్పచ్చు యాక్చువల్గా. అందుకనేసి ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను నేనైతే. మీ దగ్గర సున్నుండల పిండి ఉండకపోవచ్చు కదా, సో అలాంటప్పుడు ఏం చేయాలంటే ఓన్లీ నువ్వులు వేసి మనము బెల్లం వేసి గ్రైండ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే టేస్ట్ కోసం కొంచెం పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. లేదంటే బెల్లం బదులు డేట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ మా బాబుకి ఇలా నచ్చుతుంది కాబట్టి నేను ఇలా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఎలాగైనా సరే నేను బెల్లం అయితే కొంచెం తక్కువగానే వేసుకుంటానండి. స్వీట్ చాలా తక్కువ తింటాము, అందుకోసం తక్కువగానే వేస్తాను. ఇలాగ ఇంట్లో తయారు చేసిన నెయ్యి కాబట్టి ఏ ఇబ్బంది లేకుండా నేనైతే చాలా హ్యాపీగా వాడుకుంటూ ఉంటాను అన్ని వంటల్లో కూడా. నాకు ఇంకే డౌట్ ఉండదన్నమాట. బయట నుంచి తెచ్చింది కాదు కదా, మన చేతులతో స్వయంగా చేసుకున్నాం కాబట్టి అది ప్యూర్ అని మనకు తెలుసు కాబట్టి నాకు ప్రతి దాంట్లో నేను తయారు చేసుకున్న ఏవైనా కానీ వాడుకోవాలి అని ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది. అందుకనేసి యూజువల్గా నేను నువ్వుల పిండి కానీ, నువ్వుల పొడి కానీ, లేకపోతే జీరా పౌడర్ కానీ ఏవైనా నేనే తయారు చేసుకుంటానండి. మీరు కూడా అలా తయారు చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడు బయట మనకి బోలెడ్ అని చెప్తూ ఉన్నారు కదా, న్యూస్లోను వీడియోస్లో అన్నీ వస్తూ ఉన్నాయి కదా, అన్నీ కూడా కల్తీనే అండి. మనకి ప్యూర్గా వచ్చేదంటూ చాలా తక్కువ. అందుకనేసి సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. యాక్చువల్గా మనం మిక్సీలో నేనైతే ఇంకా వేయించను కూడా, ఒక్కొక్కసారి జీలకర్ర అలాగే వేసి గ్రైండ్ చేస్తాను. బట్ తిరగమాతలోనో ముందే వేసుకొని వేయించుకుంటాను అంతే. అలా అని నేను బయట తెచ్చుకోను, ఇంట్లోనే ఏదో ఒక విధంగా నాకు ఈజీ ఎలానో అలా చేసేసుకుంటూ ఉంటానన్నమాట. జస్ట్ నా ఐడియాస్ని మీతో షేర్ చేసుకుంటూ ఉన్నానండి, మరోలా అనుకోవద్దు. హెల్తీగా మనం ఇంట్లో మనం తయారు చేసుకున్న ఫుడ్ తినాలనేదే నా మెయిన్ ఇంటెన్షన్ అనమాట. అందుకనేసి నా వీడియోస్లో ఇలా బోల్డ్ అన్నిసార్లు చెప్తూ ఉంటాను, మంచి మంచి ఫుడ్ చేయాలి అనే ఉద్దేశంతో బోల్డ్ అన్ని రెసిపీస్ చూపిస్తూ ఉంటాను హెల్తీ వేలో. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, పూల్ మక్కానా అండి, తామర గింజలతో తయారు చేస్తారనమాట ఈ పూల్ మక్కానా. ఇది డైట్ చేసే వాళ్ళకి చాలా మంచిది, మంచి ప్రోటీన్ ఫుడ్ అండి. చాలా చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. అలానే కాదు, మనకి ఎప్పుడైనా సరదాగా స్నాక్స్ తినాలనిపించింది అనుకోండి, టైంపాస్కి ఇవి తీసుకోవచ్చు అనమాట. పిల్లలకి కూడా అండి స్నాక్స్ స్కూల్కి పెట్టాలన్నా కూడా ఇలాంటివి పెడితే ఇష్టంగా తింటారు. మా బాబుకు చాలా ఇష్టం అన్నమాట. అందుకనేసి ఇలా పల్చగా ఉన్న ప్యాన్లో సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. ఇవి ఇనిషియల్గా ఏంటంటే మెత్తగా ఉంటాయండి, నమిలినా కూడా అవి చూయింగ్ గమ్ లాగా అలా నములుతూనే ఉంటామన్నమాట, బ్రేక్ అవ్వవు. సో అందుకనేసి బాగా వేయించుకుంటే కొంచెం క్రిస్ప్గా తయారైపోతాయి. మనకు వేగినాయి అని ఎలా తెలుస్తుంది అంటే, ఒకటి ఇలా ప్రెస్ చేసినప్పుడు ఇట్లా కట్ అయిపోవాలన్నమాట, బ్రేక్ అయిపోయి పొడిలాగా అయిపోవాలి. అలా అయితే వేగిపోయినట్టు. సో ఇలా వేగిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇందులో కొంచెం ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకోవచ్చండి. నేను ప్రస్తుతానికి నువ్వుల నూనె వేస్తున్నాను. కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని ఇందులో కొంచెం ధనియాల పొడి, కొంచెం కారం పొడి, అలాగే కొంచెం పసుపు వేసుకున్నాను లైట్గా అండి. యాక్చువల్గా ఫస్ట్ వేసుకునే ముందే మనం స్టవ్ ఆపేసుకొని వేయడం మంచిదన్నమాట, లేకపోతే బ్లాక్గా అయిపోతుంది మొత్తం కారం పొడి అంతా. సో అందుకనేసి నేను స్టవ్ ఆపేసి ఇవన్నీ మిక్స్ చేసుకున్నాను అనమాట. మళ్ళీ స్టవ్ ఆన్ చేసిన తర్వాత ఈ పూల్ మక్కానా అంతా రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇవి యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఆ మసాలా అంతా కూడా అంతటికి పట్టాలన్నమాట. ఇలా మిక్స్ చేసేసుకునేటప్పుడు ఫైనల్గా నేను సాల్ట్ అనేది వేసుకున్నాను. సాల్ట్ చాలా తక్కువగా వేసుకోవచ్చండి, మనకి పెద్దగా ఏం అనిపించదు. ఇలాగ మిక్స్ చేసేసుకుంటే ఒక మంచి హెల్తీ స్నాక్స్ రెడీ అయిపోతుంది. తప్పకుండా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి. మన వీడియోస్లో నేను 2-3 సార్లు చూపించాను ఆల్రెడీ, బట్ చాలా గ్యాప్ వచ్చింది, అందుకని మళ్ళీ మీకు చూపిస్తూ ఉన్నా. ఎవరైనా కొత్త సబ్స్క్రైబర్స్ ఉంటే నేర్చుకుంటారు కదా అనే ఉద్దేశంతో చూపిస్తూ ఉన్నానండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చిన్నపిల్లలకి ఇలాంటివి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు కదా. సో ఇంకా బయట స్నాక్స్ గురించి కానీ అలా జంక్ ఫుడ్ గురించి కానీ వాళ్ళకి గుర్తు రాదనమాట. మనం ఆకలైనప్పుడు ఇలా ఏదో ఒకటి ఇంట్లో చేసి ఇచ్చామనుకోండి, వాళ్ళకు కూడా హ్యాపీగా ఉంటుంది, మనకు అంతకంటే మించిన హ్యాపీనెస్ ఉంటుంది. అంతేనండి, ఇలాగా స్నాక్స్ ప్రిపేర్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇప్పుడు బాక్స్ చూపిస్తూ ఉన్నాను కదా, ఇలాగా స్టీల్ బాక్స్లో
అడుగున కూడా ఒక టిష్యూ పేపర్ వేసానండి. టిష్యూ పేపర్ వేసుకొని అందులో ఇదంతా కూడా పూల్ మక్కాన వేయించి పెట్టుకున్నాం కదా, ఇవన్నీ వేసేసి తర్వాత పైన కూడా మనము ఒక టిష్యూ పేపర్ మూతకు పెట్టి కవర్ చేయాలి. లేదనుకుంటే ప్లాస్టిక్ కవర్ పెట్టి అయినా మూత క్లోజ్ చేయొచ్చు. అలా చేయడం వల్ల మనకి యూజువల్గా స్టీల్ కంటైనర్స్ ఎలా ఉంటాయంటే మరీ ఎయిర్ టైట్ లాగా అనిపించవు కదా, అలా ఏదైనా డౌట్ ఉంది అని అనిపించినప్పుడు ఇవి మెత్తగా అయిపోతాయండి. లేకపోతే గాలి ఏదైనా లోపలికి వెళ్ళిందంటే మెత్తగా అయిపోతాయి, మళ్ళీ రోస్ట్ చేసుకోవాలన్నమాట. అది ఇంకా పెద్ద పని కదా, అందుకనేసి చెప్తూ ఉన్నాను. ముందుగానే మనము ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే మనకి చాలా పని తగ్గినట్టే అనిపిస్తుందండి. ఇలాగా వేసుకున్న తర్వాత అంటే బాగా చల్లారిన తర్వాత ఇలాగా ఏదైనా కంటైనర్లో వేసుకొని మూతకి టిష్యూ పేపర్ వేసి క్లోజ్ చేశాను. చాలా టైట్గా ఉండిపోతుందన్నమాట మూత. సో ప్రతిసారి యూస్ చేసుకునేటప్పుడు కూడా ప్రతిసారి అలాగే చేయాలి. ఇలా నేనైతే పూల్ మక్కానా అలాగే నువ్వులుండలు ఇవాళ ప్రిపేర్ చేసుకున్నానండి. నాకు చాలా సాటిస్ఫాక్షన్గా హ్యాపీగా కూడా అనిపించింది. గార్డెన్లో కొన్ని కుండీలు విరిగిపోయాయండి, మొక్కలు మార్చాలన్నమాట. అవి పెద్దగా అయిపోతూ ఉన్నాయి, వాటికి కుండీలు సరిపోవట్లేదు. అందుకనేసి ఇంటి దగ్గరికి ఒక బండి వచ్చిందండి, రెగ్యులర్గా వస్తూ ఉంటుంది. ప్లాస్టిక్ టబ్స్ అమ్ముతూ ఉంటారనమాట. ఈచ్ టబ్ 100 రూపీస్. నేనైతే 4 తీసుకున్నానండి. పని అయితే బోల్డ్ అంతా ఉంది గార్డెన్లో చేసేది. మట్టి తెప్పించుకోవాలి, ఇవన్నీ మళ్ళీ మొక్కలు నాటాలి, చూడాలండి. అంతేనండి ఇవాళ నా వీడియో. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ.